అమ్మ నమస్తే అమ్మ. అంటే ఇప్పుడు రేషన్ బియ్యం 3 నెలలు ఒకటేసారి ఇస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది అన్న? ఏమో మరి 3 నెలలు ఒకటేసారంటే కొత్త బియ్యం వస్తాయి అవి ముక్క పెట్టుకొని తినండి అని అన్నాడు అంటారు కొంతమంది. కొంతమంది ఏమో మూడు నెలలు ఒకసారి ఇస్తే ఒకసారితో అవుతుంది కదా, లైన్లో నిలబడి చేసి మీకు ఎట్లా అనిపిస్తుంది? 3 నెలల బియ్యం ఇవ్వడం ద్వారా మీకు మంచిగా అనిపిస్తుందా లేదంటే? అనిపిస్తుంది. మంచిగా అంటే ఈ రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, సన్న బియ్యం ఎట్లా ఉందమ్మా క్వాలిటీ? చూడలేదు ఇంకా, ఇదే ఫస్ట్ సారి తీసుకుంటాం. అంటే గతంలో దొడ్డు బియ్యం ఇస్తే వేరే వాళ్ళకి అమ్ముకున్న పరిస్థితి చూసినారు కదా, ఇప్పుడు సన్న బియ్యం మరి వండుకునే పరిస్థితి ఏమైనా కనిపిస్తా ఉందా? సన్న బియ్యం ఇస్తే వండుకుంటారంట. మీరు ఎక్కడమ్మా ప్రాపర్ ఎక్కడ? ఇప్పుడు 3 నెలల రేషన్ బియ్యం తీసుకోబోతున్నావు సన్న బియ్యం, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇక తీసుకుపోతాం వండుకుంటాం, బాగానే ఉండవు. పోయిన నెల కూడా తీసుకున్నాం. రేవంత్ రెడ్డి మరి మంచిగా చేస్తున్నట్టేనా మీకు? మంచిగానే చేస్తుండే అన్ని మంచిగా. మరి సన్న బియ్యం మీరు అంటే రేవంత్ రెడ్డి ఇవ్వక ముందు కొనుక్కునేవారా బయట కొనుక్కునేది కదా మరి సన్న బియ్యం కొనుక్కునేది. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం తినకపోయేదా? ఇక తినే అంటే లేని వాళ్ళం తినకేం చేసినాం, అవి కూడా తిన్నారు. లేని వాళ్ళం అవి కూడా తిన్నాం, మరి పడేసినాం. అవి వచ్చినా తిన్నాం, ఇవి వచ్చినా తింటున్నాం. అంటే ఇప్పుడు 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ అన్న అంటా ఉన్నాడు. సో మరి ఆ సన్న బియ్యం క్వాలిటీ ఎట్లా ఉందమ్మా, వండుకోవచ్చు అని అంటున్నారా మరి బయట? ఇప్పుడు 3 నెలలు ఎట్లా వచ్చినాయి, పోయిన నెల అయితే మంచిగా వచ్చినాయి, తీసుకున్నాం తిన్నాము. దొడ్డు బియ్యం కూడా తిన్నాము. ఈ సన్న బియ్యం ఇస్తున్నాడు కానీ అన్ని నూకలే ఇస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు బయట. మరి దీన్ని ఎట్లా చూడలేదు కదా ఇంకా. మరి పోయిన నెల ఇచ్చారండి, పోయిన నెల మంచిగా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఎక్కడమ్మా మీలో ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ దుర్గాభవన్ నగర్. రేవంత్ అన్న పాలన మంచిగా ఉందా? మరి ఎట్లా చేస్తున్నాడు? మీ మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నా అంటున్నాడు. కోటీశ్వర్లు అయితే ఉన్నారా మరి మీరు? ఏమవుతున్నావు మాకు అవన్నీ తెలుసు, ఆ ఇంట్లో వాళ్ళకి బయట తిరిగితే అని తెలుస్తాయి. అంటే మీకు మంచిగా ఫ్రీ బస్సు పెట్టినా, మీకు నెలకు 2500 ఇస్తున్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు. బస్సులలో తిరుగుతా తెలుసు, మేము బస్సులలో తిరగంగా ఇంట్లోనే ఉంటుంది. అంటే నెల 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంట్లో అత్తుంటే అత్తకి ఇస్తా అన్నాడు, కోడలుంటే కోడలికి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా? మరి ఏమి ఇస్తుండే, అన్ని ఇచ్చినాడు మాకు, ఏవి లేవు. ఇది ఒక బియ్యం ఇవ్వగానే ఇంకా అన్ని ఇచ్చిన నేను అంటే ఎట్లయితుంది, ఏవి ఇవ్వలే. ఒక బస్సు ఒక్కటి ఫ్రీ పెట్టాడు. ఓకే, మంచిగా ఫ్రీ 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు. నిజమేనా? కరెంట్ అంటే ఏనో ఒకరికి ఇచ్చాడు, అందరికి రాలే, ఏనో ఒకరికి వచ్చింది. ఇప్పుడు 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు. అమ్మ వచ్చిండా మీకు? కాలే, 980 రూపాయలు అయింది, కాలేదు. అంటే బ్యాంక్ లో పడుతున్నాయి అంట కదా? అమౌంట్ పడతలేదు, ఉట్టిదే. అవి మా మాట లేదు, రైతు బంధు కూడా లేదు, ఏది లేదు. కేసీఆర్ అన్ని ఇచ్చేది కానీ ఈయన ఏమి ఇస్తలేదు. ఎందుకు అన్ని మంచిగా? అంటే కేసీఆర్ ఎకరాన 10,000 ఇస్తే 12,000 ఇస్తున్నా అంటున్నాడు. అసలు 6,000 కూడా 5,000 కూడా వస్తలేవు. 5,000 కూడా మొత్తమే వానాకాలం పంట వేసిండు, ఆశింగ్ పంట పోయింది, మళ్ళీ వానాకాలంలో వస్తుంది కానీ ఇస్తలేడు. అంటే మీ మహిళలను కోటీశ్వర్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, మరి నిజమేనా? చెప్పండి సార్. ఎక్కడ మీది? ఇక్కడనే ఫిలిం నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరం నుంచి ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు. గతంలో ఎట్లా ఉండే మరి? మీకు రేషన్ బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే ఫస్ట్ తీసుకుంటున్నాం, అంటే ఇంతకుముందు తీసుకున్నాం దొడ్డు బియ్యమే ఉండే, ఈసారి సన్న బియ్యం అని వచ్చినాం. అంటే ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఎట్లా అనిపిస్తుంది అమ్మ మీకు? బాగానే ఉందిలేండి, బాగానే. ఓకే, మరి ఇంతకుముందు రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చిండు కదా, మరి ఎట్లా ఉంది మీకు? అంటే బియ్యం మంచిగా ఉన్నాయి? అవి బియ్యం ఏం మంచిగా లేవు సార్, బియ్యం ఏం మంచిగా లేవు. మంచిగా లేవా? ఎట్లా ఉన్నాయి? కొత్త బియ్యం సన్నగా ఉన్నాయి కానీ అవేమో అన్నం వండితే మెత్తగా అయిపోతుంది. మొత్తం ఈ సన్న బియ్యం మొత్తం నూకలే వస్తున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారంట, నిజమేనా? కొత్త బియ్యం సన్నగా అనిపిస్తున్నాయి కానీ అన్నం వండితే మాత్రం ఏం టేస్ట్ లేదు. అంటే ప్రభుత్వం చెప్తా ఉంది అందరికి సన్న బియ్యం ఇచ్చి మేము మంచిగా ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు మరి? వాళ్ళు అట్లేనంటారు సార్, అది అంతే. నేనంటే నేనంటారు, ఎవరు వచ్చినా ఎవరు ఏం చేయలేరు, ఏం చేయలేరు. అంటే గతంలో రేషన్ బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం ఇచ్చారని చెప్పేసి బయట వారికి అమ్ముకున్న పరిస్థితి చూసాం కదా. అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు కదా, మరి సన్న బియ్యం పెట్టుకొని తినే పరిస్థితి ఏమైనా ఉందా? ఉంది, కొంచెం ఉంది. అప్పటికి ఇప్పటికంటే తినొచ్చు అంటారు. అంటే రేషన్ బియ్యంలో ఓన్లీ బియ్యమే ఇస్తా ఉన్నారా, ఇంకేమన్నా ఇస్తా ఉన్నారా? ఖాళీ బియ్యమే. మీరు ఎక్కడ? మీ ప్రాపర్ ఎక్కడ? మేము ఇదే హైదరాబాదే. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, సో దీనికోసం ఈ 3 నెలల బియ్యం అనేది స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి అంటావా? అంతే మళ్ళా, కానీ ఈసారి రాడు. ఏం మంచిగా చేస్తలే. ఏం సార్ పింఛన్ లేవు, ఏం లేవు. ఆడోళ్ళకు, ముసలోళ్ళకి, గుడ్డోళ్ళకి, కుంటలకి ఏం లేవు ఇప్పటిదాకా.
ఆయన ఉన్నప్పుడన్నా జర ఇచ్చిండు, మళ్ళీ కొన్ని రోజులు బంద్ చేసిండు. ఎందుకమ్మా మీ ఆడోళ్ళకి మంచిగా చేస్తున్నట్టు కదా రేవంత్ రెడ్డి, మీ ఆడోళ్ళని కోటీశ్వరులు చేస్తున్నా అంటుండు కదా. ఏం చేసిండు ఇప్పటిదాకా చెప్పు? ఏం చేయలేడు. 500కే గ్యాస్ ఇస్తా అంటున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు అంట. ఫ్రీ కరెంట్ అంటే ఒకటి 0 కరెంట్ ఇస్తున్నాడు అంతే, ఇంకేం లేదు. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండు కదా మంచిగా. మరి సార్ ఆ బస్సుకేమో ఆడవాళ్ళని చూడంగానే ఆడు డ్రైవర్ స్టార్ట్ చేసేస్తున్నాడు. ఆడు ఏమనంటే తిడుతున్నాడు డ్రైవర్, కండక్టర్. మొగోళ్ళని చూసి ఆపుతారు, వాళ్ళు టికెట్లకి ఇస్తారని. ఆడవాళ్ళని చూడంగానే బస్సు ఆపాడు. ప్రాబ్లమే అది కూడా. అంటే మహిళలకు ఇప్పుడు 2700 ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండు 200. ఇప్పుడు ఇంట్లో అత్తకుంటే అత్తకి ఇస్తా అన్నాడు, కోడలుంటే కోడలికి ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా? సార్ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వలేదు. మరి రాబోయే రోజులు ఎవరు వస్తాను అనుకుంటున్నాను మరి? మేమైతే ఈయనైతే రాడనుకుంటాం. అంటే మీ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉండే కదా ఎమ్మెల్యేగా, సో ఆయన చనిపోవడం జరిగింది కదా. మరి ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందమ్మా? బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? ఇక అది చెప్పలేము సార్, మేము ఎవరు వీళ్ళు అది మనం చెప్పలేము. అంటే మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉండే అమ్మా ఉన్నప్పుడు? బాగానే ఉండే. ఏం చేస్తారు? ఏమంటే ఇదే ఏదన్నా అయినా చేసినా. అన్న, రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యాన్ని కొత్తగా ఒకేసారి ఇస్తున్నా అని చెప్పేసి అందరు అంటా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? బాగానే ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నెలకు రావడం వల్ల పనులు వదిలేసుకొని రావాల్సి వస్తుంది. 3 నెలలు ఒకసారి తీసుకున్నారంటే టైం సేవ్ అవుతుంది, పర్వాలేదు. ఓకే, మరి రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎట్లా ఉన్నాయన్న బియ్యం? బాగున్నాయా మరి క్వాలిటీ? పర్వాలేదు, బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అంటే గతంలో రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, ఆ దొడ్డు బియ్యం ఇచ్చారు అని చెప్పేసి కొంతమందికి అమ్ముకునే పరిస్థితి అయితే చూసినాం కదా. ఇప్పుడు ఎట్లా ఉందన్న పరిస్థితి? కొంచెం వండుకుంటున్నారా మరి ఊళ్ళో? తగ్గింది. 100కి 20% మంది అమ్ముకున్నా, 70-80% అయితే మంది వండుకొని తింటున్నారు, పర్వాలేదు. ఓకే, మరి ఈ సన్న బియ్యంలో కొంచెం నూకలు వస్తున్నాయని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు. మరి దీని గురించి ఏం చెప్తాను? యాసకే బియ్యం అనేటివి నూకలే వస్తాయి. ఓనకాలం బియ్యం అంటే మంచిగా వస్తాయి. ఈ యాసకే బియ్యం ఎవరైనా రైతులు వేసుకొచ్చినా, ప్రభుత్వం వేసినా నూకలు అయితే వస్తాయి. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు. దానికోసం ఈ 3 నెలల రేషన్ బియ్యాన్ని అమలు చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎట్లనేం లేదు, మరి జనాలకు టైం షో కావడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడని నా ఉద్దేశం అనిపిస్తుంది. ఎట్లా ఉందన్న రేవంత్ అన్న పాలన ఎట్లా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది, పర్వాలేదు. ఏం చేస్తాం ఇంకా బడ్జెట్ అనేది లో బడ్జెట్ ఉంది కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకా ముందర టైం ఉంది కదా, చేయొచ్చు. ఆల్రెడీ 2 ఏళ్ళు కావస్తా ఉన్నది ప్రభుత్వం వచ్చి, ఇంకా అంటే పథకాలన్నీ అమలు చేస్తలేడని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తాను? జనాలకు ఎంత పెట్టినా తక్కువనే, ఇంటికాడ కూర్చొని తినబెట్టినా కూడా తక్కువనే అనిపిస్తుంది వాళ్ళకు. పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. అంటే పథకాలు హామీలు ఇచ్చి అమలు చేయలేకపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటా ఉన్నారన్న. మరి దీనికి ఏం చెప్తావు? అమలు చేయలేదు. ఫ్రీ బస్ అయింది, రైతు బంధు పడుతున్నాయి. మరి పడ్డాయి, నాకు 2 ఎకరాలు పడ్డది. ఇంకా పడతాయి చెప్తున్నారు కదా, 3 ఎకరాల వరకు పడ్డాయి. వాళ్ళు ఇంకా గిన్ని ఎకరాలు ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు అంటున్నారు 5 ఎకరాల వరకు ఫిక్స్ చేద్దామని మాట్లాడుతున్నారు. ఇంకా ముందర చూడాలి. అంటే గతంలో కేసీఆర్ పాలన చూసినావు, ఇటు ఉన్న రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తా ఉన్నావు. వీళ్ళిద్దరి పాలనలో ఎవరి పాలన బాగుందన్న? ఆయనది ఏమంటే 100 ఎకరాల ఉన్న కూడా వేసినా ఆయనకు 100 ఎకరాల ఉన్నకు బాగా అనిపిస్తుంది. ఇక కింది స్థాయి ఉన్న వాళ్ళకు తక్కువ పడ్డాయి కదా, వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఉన్న వాళ్ళకి పెట్టిండు కదా, లేని వాళ్ళకు పరిస్థితి ఏముంది? ఈ నిర్ణయం మంచిగా ఉంది. ఇప్పుడు ఇంట్లో ఊర్లలో పొడి కూడా మళ్ళీ సర్కారు కూడా శాంక్షన్ అవుతున్నాయి, మా ఊళ్ళో కూడా వచ్చినాయి, జరుగుతున్నది. పర్వాలేదు. ఓకే, ఇప్పుడు రేవంత్ అన్న పాలన బాగుందంట. ఓకే, మరి గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముసలోళ్ళ పెన్షన్ 2000 ఉన్నాయి, 4000 చేస్తా అన్నాడు, 4000 ఉన్నాయి, 6000 చేస్తా అన్నాడు. సో మరి 2000 ఉన్న పెన్షన్ 4000 చేయడం లేదు, 2000 ఉన్న పెన్షన్ కూడా సరిగా ఇస్తలేడు అని చెప్పేసి ముసలోళ్ళు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తాను? బాగానే వస్తున్నాయి. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది, చేయొచ్చు. కేసీఆర్ కూడా చెప్పిన ఒక్కసారి చేయలేదు కదా. అంటే 6 గ్యారంటీలు 6 నెలల్లోనే అమలు చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి. మరి 2 సంవత్సరాలు కావస్తున్నాయి, ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు? గెలవడానికి ఎవరైనా, ఈ ప్రభుత్వం రాజకీయ నాయకులు ఎవరైనా అవే మాట్లాడతారు.